Okay, hi friends. Today I will discuss about one topic called national income. Okay, జాతీయ ఆదాయము. గ్రూప్ 2 ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎకానమీలో జాతీయ ఆదాయము అనే ఒక చాప్టర్కు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఓకే, మనకు సిలబస్ ప్రకారము జాతీయ ఆదాయం అనేది సీరియల్ నంబర్ ఫస్ట్ కాకపోయినప్పటికీ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి స్టూడెంట్ మొట్టమొదటిగా మీరు చదవవలసినటువంటి టాపిక్ నేషనల్ ఇన్కమ్. ఓకే, జాతీయ ఆదాయం. ఎందుకు ఈ చాప్టర్ ఫస్ట్ చదవాలి? దట్ ఈజ్ వన్ పర్టికులర్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. రెండోది, సరే ఈ చాప్టర్ మనకు అవసరమైనప్పటికీ దీన్ని మొదట ఎందుకు మనం చదవాలి అనేటువంటి క్వశ్చన్లు మనకు మైండ్లో వస్తాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్స్లో ఏ టాపిక్ అయినా కానీ మీకు క్వశ్చన్ మార్క్ రైజ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ద క్వశ్చన్ మార్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెనెవర్ యూ గెట్ డౌట్ ఆన్ ద పర్టికులర్ ఆస్పెక్ట్, then you have to try to clarify that particular doubt. ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ప్రశ్నించడం అంటే క్వశ్చన్ మార్క్ అనేది నీకు వస్తుందో, నీకు సందేహం అనేది ఎప్పుడైతే వస్తుందో, ఆ సందేహమును నివృత్తి చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నంలో భాగంగా నీకు సబ్జెక్టు విస్తరిస్తుంది, సబ్జెక్టు డెవలప్ అవుతుంది, అది నీకు ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ఓకే, మీరు డోంట్ డిస్కరేజ్. నేను చదివే ప్రతి టాపిక్కు ఎకానమీలో డౌట్లు వస్తున్నాయి అన్నటువంటిది మాత్రం డిస్కరేజ్ కావద్దు. ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్లో నీకు ఎన్ని డౌట్ క్రియేట్ అవుతున్నాయో, ఓకే, నీకు ఎన్ని డౌట్లు క్రియేట్ అవుతున్నాయో అంత సబ్జెక్ట్ డెవలప్ అవుతున్నది అనేటువంటి ఒక విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఎకనామిక్స్. ఓకే, ఎనీవే, ఇయర్ జాతీయ ఆదాయము అనే చాప్టరు ఎకనామిక్స్లో నీకు ఒక ఫౌండేషన్ నేర్పిస్తుంది. ఎకనామిక్స్లో ఒక ఫౌండేషన్ నీకు డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎకనామిక్స్లో ఒక టర్మినాలజీ సబ్జెక్టు పైన కొంత అవగాహన రావడానికి నీకు తోడ్పడుతుంది. అందువలన జాతీయ ఆదాయం అనే చాప్టర్ మనం మొట్టమొదటిసారిగా చదవవలసిన అవసరం ఉన్నది. దట్ ఈస్ వన్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ చాప్టర్. ఓకే, అది ఒకటైతే, రెండోది నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ నీకు అర్థమవుతే ఎకానమీ అనేది నీకు ఈజీగా అర్థమవుతుంది. పర్టికులర్గా గ్రూప్ 2 సిలబస్లో మనకి ఏ సబ్జెక్ట్ అయితే ఉందో, ఏ సిలబస్ అయితే ఉందో ఎకానమీలో, ఆ సిలబస్ అంతా క్లియర్గా అర్థం చేసుకోవడానికి నీకు ఈ చాప్టర్ ఎంతో ఉపయోగపడుతుంది. అన్ని విషయాలతో పాటు జాతీయ ఆదాయం అనే చాప్టర్ నుంచి మనకు క్వశ్చన్స్ కూడా ఎక్కువగానే వస్తాయి. దాదాపుగా మనకు అరౌండ్ 10 to 15 క్వశ్చన్స్. ఓకే, 10 to 15 క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది నేషనల్ ఇన్కమ్, దిస్ పర్టికులర్ టాపిక్. కాబట్టి ఒక 10 నుంచి 15 ప్రశ్నలు అన్నటువంటివి ఎగ్జామ్లో రావడం అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అటువంటిది ఒక చాప్టర్ నుంచి 10 నుంచి 15 క్వశ్చన్లు వస్తున్నాయంటే దట్ చాప్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి
ఎగ్జామ్లో మార్కుల పరంగా ఇది ఇంపార్టెంట్, ఓవరాల్గా ఎకానమీని అర్థం చేసుకోవడానికి ఇది ఇంపార్టెంట్. ఓకే, సో మొత్తం సిలబస్ పైన ఒక అవగాహన రావడానికి ఈ టాపిక్ మనకు ఇంపార్టెంట్. అందువలన ఈ టాపిక్ సీరియల్గా ఫస్ట్ నంబర్ కాకపోయినప్పటికీ, ఎక్కడో మధ్యలో ఉన్నప్పటికీ 5వ చాప్టర్ ఇది మనకు సీరియల్ నంబర్గా చూస్తే, అయినప్పటికీ మనం మొట్టమొదటిసారిగా ఈ చాప్టర్ పైన ఫోకస్ చేయాలి. ఏ స్టూడెంట్స్ అయినా కానీ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ చాప్టర్ పైన ఫస్ట్ అవగాహన తెలుసుకోండి, తర్వాత మిగతా చాప్టర్లకు రండి. సో దట్ విల్ బి ఈజీ ఫర్ యూ. కాబట్టి ఎకానమీ అనేది సింప్లికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఎకానమీ అనేది నువ్వు సింప్లిఫై చేసుకుంటావో నీకు ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈజీగా అర్థమవుతుందో ఇంట్రెస్ట్ అన్నటువంటిది వస్తుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అన్నటువంటిది వస్తుందో నువ్వు ఎక్కువ సమయం కేటాయించి చదవాలన్నటువంటి ఒక ఆలోచన, ఒక ఆతృత నీకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు సైకలాజికల్గా స్ట్రెంథన్ అవుతావు, ఇంట్రెస్ట్ అన్నటువంటిది క్రియేట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఎక్కువ పుస్తకాలను రెఫర్ చేసి చదవడానికి నీకు అవకాశం అనేది ఉంటుంది. సో వీటన్నిటిని అంశాలను మీరు దృష్టిలో పెట్టుకొని ఎకనామిక్స్ అనేటువంటి సబ్జెక్టును అర్థం చేసుకోవడానికి ఈ చాప్టర్ మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి అనేసి చెప్తున్నాను. సరే, అవర్ చాప్టర్ ఈజ్ నేషనల్ ఇన్కమ్. ఓకే, జాతీయ ఆదాయము అనేసి అంటున్నారు. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ టాపిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతీయ ఆదాయం అనే చాప్టరు ప్రారంభించడానికి ముందు దానికి కంటిన్యూషన్గా ఎకనామిక్స్ అనే సబ్జెక్టు ఎలా ఆవిర్భవించింది, ఎకనామిక్స్ సబ్జెక్టు ఆవిర్భావానికి, మానవుని యొక్క ప్రవర్తనకు మరియు జాతీయ ఆదాయం అనే చాప్టర్కు ఏ విధంగా లింకు ఉన్నదో మనము ఒకసారి చూద్దాం. ఎకనామిక్స్ అన్నటువంటిది ఇట్ ఈజ్ వెరీ ఈజీ సబ్జెక్ట్. మీకు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఎకనామిక్స్ అనే సబ్జెక్టు ఒక లాజికల్గా నువ్వు చదువుకుంటూ వెళితే ఒక టాపిక్ మరొక టాపిక్ కంటిన్యూషన్ అనేది ఉంటుంది, లింక్ అనేది ఉంటుంది ఎకనామిక్స్లో. కాబట్టి ఒక లాజికల్గా నువ్వు చదువుకుంటూ వెళితే ఎకనామిక్స్ ఈజీ సబ్జెక్టు మరి ఏది ఉండదు నీకు. దట్స్ వై ఆ లింకు లాజికల్గా నువ్వు చదువుకుంటూ పోవాలి. కాబట్టి నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. అది సీరియల్గా ఎంతో నంబర్ ఉన్నప్పటికీ నేను ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే ఆ లాజికల్గా మనం ఫస్ట్ నేర్చుకోవాల్సినటువంటిది చాప్టర్ ఇది. ఇట్ ఈస్ ఎ ఫౌండేషన్ ఫర్ ది న్యూ స్టూడెంట్స్, పర్టికులర్లీ ఫర్ ఎకనామిక్ స్టూడెంట్స్. ఓకే, ఇయర్ ఎకనామిక్స్ అనే సబ్జెక్టు ఆల్మోస్ట్ మీరు హిస్టారికల్గా మీరు ఒకసారి పరిశీలిస్తే దట్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీకు ఆ ఎకనామిక్స్ అనే సబ్జెక్టు ఎలా ఆవిర్భవించిందో అర్థమవుతే ఆటోమేటిక్గా ఎకనామిక్స్ నీకు ఈజీ అవుతుంది. అసలు ఎకనామిక్స్ అంటే ఏమిటో నీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనకు ఎకనామిక్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఎకనామిక్స్ అనే పదం మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు అంటే ఏమని చెప్తారు? చాలామందికి ఆడమ్ స్మిత్ అని పేరు వస్తుంది. నో, ఆడమ్ స్మిత్ కాదు. అర్థశాస్త్రం అనే పదమును మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి అరిస్టాటిల్. ఎవరు? అరిస్టాటిల్. అరిస్టాటిల్ వాజ్ ద పర్సన్ ఫస్ట్ టైం who used this term called ఎకనామిక్స్. ఎకనామిక్స్ అనేది ఆంగ్ల పదం. మరి అరిస్టాటిల్ కాలంలో ఆంగ్లం అనే భాష ఉందా, ఇంగ్లీష్ అనే భాష ఉందా? లేదు. అప్పట్లో ఉన్న భాషలన్నీ గ్రీకు, లాటిన్, పర్షియన్, దట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్. కాబట్టి అరిస్టాటిల్ కూడా ఎకనామిక్స్ అనే పదాన్ని, అర్థశాస్త్రం అనే పదాన్ని గ్రీకు భాషలో ఉపయోగించడం జరిగింది. అతడు ఏ భాషలో ఉపయోగించాడో గ్రీకు భాషలో ఉపయోగించడం జరిగింది. ఒక గ్రీకు భాషలో ఇతడు ఏమని ఉపయోగించాడు అంటే ఓకియోనామిక్ అనే రెండు గ్రీకు పదాల నుంచి, ఓకియోనామిక్ అనే రెండు గ్రీకు పదాల నుంచి ఎకనామిక్స్ అనే ఆంగ్ల పదము ఆవిర్భవించడం జరిగినది.
సో ఇక్కడ నీకు ఓకియో అంటే అర్థం హౌస్ హోల్డ్. ఏమని అర్థము? హౌస్ హోల్డ్, గృహ నిర్వహణ శాస్త్రము. నామిక్ అంటే మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ అంటాం, అంటే నిర్వహణ. సో కాబట్టి ఓకియో అంటే హౌస్ హోల్డ్, హౌస్ హోల్డ్ అంటే ఏంది? గృహం. నామిక్ అంటే మేనేజ్మెంట్, అంటే నిర్వహణ. ఓకే, నిర్వహణ. సో గృహ నిర్వహణ శాస్త్రము అనేసి పేర్కొంటాము. కాబట్టి అరిస్టాటిల్ అనే అతను గ్రీకు భాషలో ఓకియోనామిక్ అంటే గృహ నిర్వహణ శాస్త్రం అనే పదముతో మొట్టమొదటిసారిగా ఎకనామిక్స్ అనే పదమును ఉపయోగించడం జరిగినది. ఈ రెండు గ్రీకు పదాల నుంచే తర్వాత కాలంలో మనకు ఇంగ్లీష్లో ఎకనామిక్స్ అనే పదము ఆవిర్భవించినది. ఓకే, ఎకనామిక్స్ అనే పదము ఆవిర్భవించినది అంటున్నాం. సో కాబట్టి ఎకనామిక్స్ అనే పదానికి గ్రీకు భాషలో ఏమనర్థము? గృహ నిర్వహణ శాస్త్రము. అంటే అర్థశాస్త్రం అంటే ఏంది? గృహ నిర్వహణ శాస్త్రము. అర్థశాస్త్రం అంటే ఏంది? ఒక గృహములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆర్థిక కార్యకలాపాల ప్రవర్తనను అధ్యయనం చేసేది. సో ఇప్పుడు చెప్పండి, ఎకనామిక్స్ అంటే ఏమిటి? వ్యక్తుల యొక్క ఆర్థిక ప్రవర్తనను అధ్యయనం చేసేది. వ్యక్తులు అంటే ఎవరు? నువ్వు నేనే. కాబట్టి మన యొక్క ఆర్థిక ప్రవర్తనను అధ్యయనం చేసేదే ఎకనామిక్స్. అంటే మన గురించి చెప్పే సబ్జెక్టే ఎకనామిక్స్. మన ప్రవర్తనను గురించి అధ్యయనం చేసేదే మన ఎకనామిక్స్. మన ఆర్థిక ప్రవర్తనను గురించి అధ్యయనం చేసేదే ఎకనామిక్స్. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ బిహేవియర్. ఓకే, ఒక సామాజిక సేవ, ఒక రాజకీయ సేవ గురించి, రాజకీయ ప్రవర్తన గురించి నేను ఆలోచించడం లేదు, చెప్పడం లేదు. ఇక్కడ ఆర్థిక ప్రవర్తనను గురించి చెప్తున్నాను. నీ యొక్క ఆర్థిక ప్రవర్తన, నా యొక్క ఆర్థిక ప్రవర్తన గురించి చెప్పే సబ్జెక్టు ఎకనామిక్స్. అంతేగాని నీ రాజకీయ ప్రవర్తన, నీ సామాజిక ప్రవర్తన, నీ యొక్క మతపరమైనటువంటి ప్రవర్తన, అవన్నీ గురించి మనం ఇక్కడ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్. దట్ సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, రాజకీయ ప్రవర్తన అధ్యయనం చేసేది రాజనీతి శాస్త్రం కావచ్చు. ఓకే, సో మంచి చెడుల గురించి మనకి ఇక్కడ వీఆర్ నాట్ డిస్కసింగ్. అగైన్ ప్లీజ్ రిమెంబర్, వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ఎథిక్స్, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎకనామిక్స్. అంతేగాని ఎథిక్స్ గురించి మనం డిస్కషన్ చేయడం లేదు, నీతి శాస్త్రం గురించి మనం మాట్లాడడం లేదు. ఒక వ్యక్తి యొక్క ఆర్థిక ప్రవర్తన గురించి అధ్యయనం చేస్తున్నాం, కానీ అతడు మంచి ప్రవర్తన చెడు ప్రవర్తన అనేది మనకు సంబంధం లేదు ఈ సబ్జెక్ట్లో. ఈ సబ్జెక్ట్ ప్రకారం నేను చెప్తున్నటువంటిది. సో కాబట్టి ప్లీజ్ రిమెంబర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ ద జనరల్ టాపిక్స్. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి రావు అనేసి నేను చెప్పడం లేదు, కానీ కొన్ని బట్ ఎకనామిక్స్ అనే సబ్జెక్టును అర్థం చేసుకోవడానికి ఇటువంటి కొన్ని పదాలు మీకు చాలా ఉపయోగపడతాయి. వాటిపైన మనం చాలా క్లారిటీతో ఉండాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది అనేటువంటి విషయం ఇక్కడగా గుర్తు పెట్టుకోవాలి. ఓకే, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి సేయింగ్. ఎనీవే, సో కాబట్టి మనం చెప్తున్నటువంటిది ఏంటంటే, అర్థశాస్త్రము అంటే మానవుని ఆర్థిక ప్రవర్తనను అధ్యయనం చేస్తున్నటువంటి సబ్జెక్టును మనం ఎకనామిక్స్ అనేసి పేర్కొంటాము. ఓకే, అర్థశాస్త్రము అనేసి చెప్పడం జరుగుతున్నది. ఓకే, ఇక్కడ మనకు ఈ ఎకనామిక్స్లో మన ప్రవర్తన గురించి చెప్తున్నటువంటి సబ్జెక్ట్ అది. సరే, అరిస్టాటిల్ తర్వాత అర్థశాస్త్రము అనే ఒక సబ్జెక్టు వెలుగులోనికి రావడానికి ప్రధాన కారకుడు ఆడమ్ స్మిత్. చూడండి, ఆడమ్ స్మిత్ ఇతను కూడా మనకి ఇంపార్టెంట్ ఎకనామిక్స్లో. ఆడమ్ స్మిత్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. యూనో, ఓకే, అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అంటే మనం ఆడమ్ స్మిత్ పేరు చెప్పుకోవడం జరుగుతుంది. He was the person who separated economics from the political science. 1776వ సంవత్సరంలో కొన్ని పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. 1776వ సంవత్సరంలో
ఇతడు దేశాల సంపద అనే ఒక పుస్తకాన్ని రాశాడు. దాన్ని వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేసి పేర్కొంటాం. ఓకే, వెల్త్ ఆఫ్ నేషన్, దేశాల సంపద. ఎప్పుడు? 1776లో. ఈ పుస్తకం రాయడానికి ముందు, అంటే దట్ మీన్స్ బిఫోర్ 1776, ఎకనామిక్స్ వాజ్ నాట్ ఎ సపరేట్ డిసిప్లైన్. అర్థశాస్త్రం అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్ కాదు, రాజనీతి శాస్త్రంలో ఒక భాగము. ఇట్ వాజ్ ద పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ సైన్స్. రాజనీతి శాస్త్రంలో భాగముగా ఉన్నటువంటి ఈ అర్థశాస్త్రమును 1776లో ఆడమ్ స్మిత్ రాసినటువంటి ఈ వెల్త్ ఆఫ్ నేషన్ అనే గ్రంథము వలన రాజనీతి శాస్త్రం నుంచి వేరు చేయబడి సామాజిక శాస్త్రాలలో అర్థశాస్త్రానికి ఒక సపరేట్ ఐడెంటిటీని ఇవ్వడం జరిగినది, ఒక సపరేట్ గుర్తింపును ఇవ్వడం జరిగినది. ఓకే, సపరేట్ గుర్తింపు అన్నటువంటిది సో ఇవ్వడము జరిగినది. సో బికాస్ ఆఫ్ దిస్ పర్సన్ ద ఎకనామిక్స్ బికేమ్ ఏ సపరేట్ సబ్సెట్ ఇన్ ద సోషల్ సైన్స్ అండ్ సపరేటెడ్ ఫ్రమ్ ది పొలిటికల్ సైన్స్. రాజనీతి శాస్త్రం నుంచి వేరు చేసి ఒక సపరేట్ డిసిప్లైన్గా, ఒక సెపరేట్ శాస్త్రముగా సామాజిక శాస్త్రంలో డెవలప్ చేయడం జరిగినది. కాబట్టి ఇతని వలనే ఈ సబ్జెక్టు సపరేట్గా పుట్టినది. కాబట్టి మన పుట్టుకకు కారకుడైన వ్యక్తిని ఏమంటాం మనం? తండ్రి అంటున్నాం కదా. లైక్ దట్ ఈ సబ్జెక్టు పుట్టుకకు కారకుడు ఈ వ్యక్తి కాబట్టి ఇతనిని ఈ సబ్జెక్టుకు తండ్రి లాంటి వాడు అనేసి పేర్కొంటున్నాం. దట్స్ వై హి వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అనేసి అంటాం. ఇతను 1776లో వెల్త్ ఆఫ్ నేషన్ అనే గ్రంథం రచించాడు. ఇతడు అర్థశాస్త్రానికి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఏమంటామంటే వెల్త్ డెఫినేషన్ అనేసి పేర్కొంటాము. వెల్త్ డెఫినేషన్, సంపద నిర్వచనము అనేసి పేర్కొంటాము. సో సంపద నిర్వచనం ప్రకారము అర్థశాస్త్రం దేనిని అధ్యయనం చేస్తుందంటే దేశాలు ఎలా సంపదను సృష్టిస్తాయో చెప్పే సబ్జెక్టే ఎకనామిక్స్ అంటారు. హౌ ద కంట్రీస్ ఆర్ క్రియేటింగ్ వెల్త్, సంపద, అసెట్. సో దట్ కంట్రీ సో దేర్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ద ఇన్ ఎకనామిక్స్. అది ఎకనామిక్స్ గురించి అతడు చెప్పినటువంటి 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇతడు అర్థశాస్త్ర పితామహుడు లేదా సాంప్రదాయ అర్థశాస్త్ర పితామహుడు, అర్థశాస్త్ర పితామహుడు లేదా సాంప్రదాయ అర్థశాస్త్ర పితామహుడు అనేసి పేర్కొంటాము. అలాగే ఇతడు రాసిన గ్రంథం వెల్త్ ఆఫ్ నేషన్ 1776లో. ఇతడు ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతని రచనల ద్వారానే అర్థశాస్త్రంకు ఒక సపరేట్ డిసిప్లైన్గా ఆవిర్భవించినది. కాబట్టి ఇతని అర్థశాస్త్ర పితామహుడు అనేసి చెప్పడం జరుగుతుంది అంటున్నాం. అయితే ఆడమ్ స్మిత్ తర్వాత ఎకనామిక్స్లో ప్రసిద్ధి పొందినటువంటి ఆర్థికవేత్తలలో మరొక వ్యక్తి ఆల్ఫ్రెడ్ మార్షల్. ఓకే, ఆల్ఫ్రెడ్ మార్షల్. ఈ ఆల్ఫ్రెడ్ మార్షల్ 1890లో ఆర్థిక సూత్రాలు అంటారు, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్. ఓకే, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనేసి అంటారు. తెలుగులో ఆర్థిక సూత్రాలు అనేసి అంటారు. 1890లో ఇతడు ఒక గ్రంథాన్ని రచించడం జరిగినది. ఇతడు అర్థశాస్త్రానికి శ్రేయస్సు నిర్వచనం ఇవ్వడం జరిగినది. సంక్షేమ నిర్వచనం, వెల్ఫేర్ డెఫినేషన్ అంటాం. శ్రేయస్సు నిర్వచనం, సంక్షేమ నిర్వచనం లేదా వెల్ఫేర్ డెఫినేషన్ అనేసి పేర్కొంటాం. ఇతడు ఏమంటాడంటే వాట్ ఈజ్ ఎకనామిక్స్ అకార్డింగ్ దిస్ పర్సన్ అంటే మానవుని యొక్క సంక్షేమమునకు అవసరమైన ఆర్థిక వనరులను దేశాలు ఎలా సృష్టిస్తాయో చెప్పే సబ్జెక్టే ఎకనామిక్స్ అంటారు. అంటే ఆర్థిక వనరులు అంటే అసెట్, వెల్త్, సంపద. సంపదను ఎలా సృష్టిస్తాయో చెప్పే సబ్జెక్ట్ ఎకనామిక్స్ దాని ప్రకారం కూడా. కానీ మానవుని శ్రేయస్సు కోసం అవసరమైనటువంటి సంపదను సృష్టించడం ఎకనామిక్స్ యొక్క లక్ష్యము అనేసి అంటాడు ఇతడు. అంటే ఆడమ్ స్మిత్ నిర్వచనానికి శ్రేయస్సు నిర్వచనానికి ఉన్న తేడా ఏంది? ఆడమ్ స్మిత్ నిర్వచనంలో దేశాలు ఎలా సంపదను సృష్టిస్తాయో చెప్పే సబ్జెక్ట్ ఎకనామిక్స్ అన్నాడు. ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏమంటున్నాడు?
మానవుని యొక్క సంక్షేమమునకు శ్రేయస్సు కోసం దేశాలు ఎలా సంపద సృష్టిస్తాయో చెప్పే సబ్జెక్ట్ ఎకనామిక్స్ అంటారు. సో ఇది ఒక లిటిల్ బిట్, ఆల్మోస్ట్ ఓవరాల్గా చూస్తే రెండు ఒకటే. సో ఈ విధంగా ఎకనామిక్స్లో దిస్ బుక్ బికమ్ ఏ వెరీ ఇంపార్టెంట్. దిస్ పర్సన్ బికమ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ 1890s. 1890 తర్వాత ఈ వ్యక్తి ఎకనామిక్స్లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అయ్యాడు. ఇతనిని నవ్య సాంప్రదాయ అర్థశాస్త్ర పితామహుడు అనేసి అంటారు. ఫాదర్ ఆఫ్ నియో క్లాసికల్ ఎకనామిక్స్ అనేసి అంటారు. ఈజ్ ఆల్సో కాల్డ్ ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు అన్న, నవ్య సాంప్రదాయ అర్థశాస్త్ర పితామహుడు అన్న మనం ఆల్ఫ్రెడ్ మార్షల్ పేరు చెప్పుకోవడం జరుగుతుంది. ఒక ఆల్ఫ్రెడ్ మార్షల్ తర్వాత రాబిన్ అనే వ్యక్తి అర్థశాస్త్రానికి కొరత నిర్వచనం ఇవ్వడం జరిగినది, స్కేర్సిటీ డెఫినేషన్. ఓకే, ఇతడు ఏమంటాడంటే అకార్డింగ్ ద రాబిన్ ఈ గివెన్ ద స్కేర్సిటీ డెఫినేషన్, స్కేర్సిటీ. ఓకే, ఇతని ప్రకారం మానవుని కోరికలు అనంతాలు, హ్యూమన్ డిజైర్స్ ఆర్ అన్లిమిటెడ్, వీ డోంట్ హ్యావ్ లిమిటెడ్, అన్లిమిటెడ్. అనంతాలు అంటే లెక్కలేనన్ని, బట్ ఆ కోరికలను తీర్చుకోవడానికి అవసరమైన సాధనాలు పరిమితము. వాట్ ఎవర్ ద రీసోర్సెస్ ఆర్ రిక్వైర్డ్ టు సాటిస్ఫై ద డిజైర్స్, దట్ రీసోర్సెస్ ఆర్ వెరీ వెరీ లిమిటెడ్, స్కేర్సిటీ ఆఫ్ ద రీసోర్సెస్. కాబట్టి మానవునికి ఉన్న కోరికలన్నిటినీ తీర్చుకోవడం సాధ్యం కాదు ఉన్న తక్కువ వనరులతో. కొన్ని కోరికలను తీర్చుకొని కొన్ని కోరికలను వదులుకుంటాడు. సో అది ఎకనామిక్స్. అది ఏ విధంగా ఏ కోరికలను తీర్చుకుంటాడు, ఏ కోరికలను వదులుకుంటాడు, అక్కడ ప్రయారిటీ అనే పదం వస్తుంది. ఎందుకంటే మానవునికి 10 కోరికలు ఉన్నాయి, డబ్బులు తక్కువ ఉన్నాయి, అన్ని కోరికలు నెరవేర్చుకోలేడు, కొన్నే నెరవేర్చుకోవాలి, కొన్ని వదులుకోవాలి. కాబట్టి కొన్ని వదులుకొని కొన్ని నెరవేర్చుకోవాలంటే ఉన్నటువంటి అవసరాలలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందో అనే పదం చూస్తాడు. సో దాన్నే ప్రయారిటీ అనేసి మనం పేర్కొంటాం. కాబట్టి మానవుని కోరికలు అనంతాలు, వాటిని తీర్చే సాధనాలు పరిమితాలు. కాబట్టి ప్రయారిటీ బేస్డ్ పైన, ఎంపిక బేస్డ్ పైన, చాయిస్ బేస్డ్ పైన ముఖ్యమైన కోరికను తీర్చుకొని మిగతాటి వదులుకుంటాడు. ఆ విధంగా ప్రవర్తన చేయడమే ఎకనామిక్స్లో మనము అధ్యయనం చేస్తాము, నేర్చుకుంటాము అనేసి రాబిన్ చెప్పడము జరుగుతుంది. అయితే రాబిన్ తర్వాత అర్థశాస్త్రానికి గ్రోత్ డెఫినేషన్ అన్నటువంటి డెఫినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో వృద్ధి నిర్వచనం. ఈ వృద్ధి నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే వన్ ఆఫ్ ద ఎకనామిస్ట్ నోన్ యాజ్ పాల్ శాముల్సన్. ఓకే, పాల్ శాముల్సన్ అనేసి పేర్కొంటాం. మనకి ఇక్కడ సంపద నిర్వచనమేమో అర్థశాస్త్రానికి ఎవరిచ్చారు? ఆడమ్ స్మిత్. శ్రేయస్సు నిర్వచనమేమో ఆల్ఫ్రెడ్ మార్షల్. కొరత నిర్వచనమేమో రాబిన్. వృద్ధి నిర్వచనమేమో ఎవరు? పాల్ శాముల్సన్. వృద్ధి నిర్వచనం, కొరత నిర్వచనం ఆల్మోస్ట్ ఒకటే. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లు ఆడమ్ స్మిత్ చెప్పిన సంపద నిర్వచనం, ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పినటువంటి శ్రేయస్సు నిర్వచనం ఒకటే. లైక్ రాబిన్ కొరత నిర్వచనం ఎలా చెప్పాడంటున్నాను? మానవుని కోరికలు అనంతాలు, వాటిని తీర్చే సాధనాలు పరిమితాలు. కాబట్టి పరిమితమైన వనరులతో అన్ని కోరికలను తీర్చుకోవడం సాధ్యము కాదు. కాబట్టి కొన్నిటిని తీర్చుకొని కొన్నిటిని వదులుకుంటాడు అనేసి మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ వృద్ధి నిర్వచనంలో ఏమంటున్నామంటే సేమ్, మానవుని కోరికలు అపరిమితాలు, హ్యూమన్ డిజైర్స్ ఆర్ అన్లిమిటెడ్, వేర్ రీసోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్. వనరులు చాలా తక్కువ, పరిమితాలు. కాబట్టి కొన్ని ముఖ్యమైన వాటిని ప్రస్తుతము తీర్చుకొని మిగిలిన వాటిని శాశ్వతంగా వదులుకోకుండా తాత్కాలికంగా వాయిదా వేస్తాడు. కొరత నిర్వచనం ప్రకారం శాశ్వతంగా వదులుకుంటాడు. కానీ వృద్ధి నిర్వచనం ప్రకారం శాశ్వతంగా కాకుండా ఏం చేస్తాడు? వాయిదా వేస్తాడు, పోస్ట్ పోన్ చేసుకుంటాడు. వాయిదా వేసుకొని ముఖ్యమైన వాటిని ప్రస్తుతం తీర్చుకొని మిగతాటి వాయిదా వేసుకొని వనరులు
సేకరించడానికి ప్రయత్నించి భవిష్యత్తులో పోస్ట్ పోన్ చేసుకున్న కోరికలను కూడా తీర్చుకుంటాడు. వనరులు సేకరించడం, వనరులు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, కాబట్టి దాన్ని వృద్ధి నిర్వచనం అంటారు. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ డెఫినేషన్స్ రిగార్డింగ్ ది ఎకనామిక్స్. ఓకే, సో అయితే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 1933 వరకు జస్ట్ ఇట్ వాజ్ కాల్డ్ ఎకనామిక్స్, అర్థశాస్త్రము. బట్ 1933లో ఒక ఎకనామిస్టు పేరు వచ్చేసి రాగ్నర్ ఫ్రిష్ అంటాం. రాగ్నర్ ఫ్రిష్ ఎకనామిక్స్ను, ఓకే, అర్థశాస్త్రాన్ని 2 సబ్జెక్టులుగా, 2 విభాగాలుగా డివైడ్ చేయడం జరిగినది. ఓకే, ఈ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఎకనామిక్స్ వాజ్ డివైడ్ ఇంటూ 2 parts. ఎవరు? రాగ్నర్ ఫ్రిష్ అనేటువంటి ఎకనామిస్ట్. ఆ 2 విభాగాలు ఏంటంటే మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. సూక్ష్మ అర్థశాస్త్రము మరియు స్థూల అర్థశాస్త్రము అని 2 విభాగాలుగా మొట్టమొదటిసారిగా విభజించడం జరిగినది. ఈరోజు మనకు గ్రూప్ 2లో ఉన్న సిలబస్ అంతా కూడా మ్యాక్రో ఎకనామిక్స్, స్థూల అర్థశాస్త్రం. సో మీకు తెలుసు మైక్రో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద మైక్రో? మైక్రో నథింగ్ బట్ వెరీ స్మాల్. సో ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్ ఎకనామిక్ యాక్టివిటీ ఈజ్ నోన్ యాజ్ ద మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అంటే, సూక్ష్మ అర్థశాస్త్రం అంటే వైయక్తిక యూనిట్లను అధ్యయనం చేసే శాస్త్రము, ఒక అంశాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేసే శాస్త్రము. బట్ మ్యాక్రో అంటే ఏంది? మ్యాక్రో నథింగ్ బట్ టోటల్. ఇట్ ఈస్ కాల్డ్ వెరీ లార్జ్. ద స్టడీ ఆఫ్ ఆల్, సామూహిక యూనిట్లను అధ్యయనం చేసేది మ్యాక్రో ఎకనామిక్స్. అన్ని అంశాలను కంబైన్డ్గా అధ్యయనం చేసేది మ్యాక్రో ఎకనామిక్స్. కాబట్టి టుడే అవర్ సిలబస్ ఈజ్ కాల్డ్ మ్యాక్రో ఎకనామిక్స్, నాట్ ద మైక్రో ఎకనామిక్స్. సరే, జస్ట్ వాట్ ఈజ్ మైక్రో అండ్ వాట్ ఈజ్ మ్యాక్రో? జస్ట్ ఐ గివెన్ ద డెఫినేషన్. ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్స్ ఈజ్ నోన్ యాజ్ మైక్రో, వేర్ యాజ్ ద స్టడీ ఆఫ్ ఆల్ యూనిట్స్ ఈజ్ నోన్ యాజ్ ది మ్యాక్రో ఎకనామిక్స్ అనేసి అంటున్నాం. సో 1933లో రాగ్నర్ ఫ్రిష్ అర్థశాస్త్రం అలా డివైడ్ చేసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఆల్ఫ్రెడ్ మార్షల్ మైక్రో ఎకనామిక్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంతకుముందే చెప్పాను, ఆల్ఫ్రెడ్ మార్షల్ వాజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. కాబట్టి నియో క్లాసికల్ ఎకనామిక్స్లు, క్లాసికల్ ఎకనామిక్స్లు, దే గివెన్ మోర్ ప్రయారిటీ ఫర్ ద మైక్రో ఎకనామిక్స్. మ్యాక్రో పైన వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళు ఫోకస్ చేయలేదు. మ్యాక్రో అనే పదం ఎప్పుడు వచ్చింది? 1933 తర్వాత. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ద ఎకనామిక్స్ బిఫోర్ 1933 దే ఫోకస్ ఆన్ ద మైక్రో ఎకనామిక్స్ ఓన్లీ. బట్ అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ మైక్రో ఎకనామిక్స్. ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పినటువంటి సిద్ధాంతాలు చాలా దేశాలు పాటించడం జరిగింది, నో డౌట్ అట్ ఆల్. బట్ 1890 నుంచి ఆల్మోస్ట్ 1929-30 వరకు ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పిన సిద్ధాంతాలు ప్రతి ఒక్కరూ పాటించారు, నో డౌట్ అట్ ఆల్. కానీ 1929-30లో ప్రపంచవ్యాప్తంగా మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆర్థిక మాంద్యం సంభవించినది. ఆ ఆర్థిక మాంద్యము నుంచి దేశాలకు కోలుకోవడానికి ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పినటువంటి సిద్ధాంతాలు సక్సెస్ కాలేదు. అన్ని దేశాలు ఏ సిద్ధాంతాలు పాటిస్తున్నాయి? ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పిన సిద్ధాంతాలే, ఆడమ్ స్మిత్ చెప్పిన సిద్ధాంతాలే విత్ లిటిల్ బిట్ మోడిఫికేషన్స్. కాబట్టి ఎందుకంటే సాంప్రదాయవాదులు, నవ్య సాంప్రదాయవాదుల సిద్ధాంతాలకు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ నియర్ టు దగ్గర సంబంధం అనేది ఉంటుంది. ఆ సిద్ధాంతాలు పాటించడం వల్ల ఆర్థిక మాంద్యము నుంచి కోలుకోలేకపోయాయి, బయటికి రాలేకపోయినాయి. అటువంటి సందర్భంలో 1930sలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్య ఫలితముగా డెవలప్ అయినటువంటి ఎకనామిస్టే జేఎం కీన్స్, జాన్ మేయార్డ్ కీన్స్. సో జాన్ మేయార్డ్ కీన్స్ ఇతడు మనకు ఆర్థిక మాంద్య ఫలితముగా ఆవిర్భవించినటువంటి ఆర్థికవేత్త అనేసి మనం చెప్పచ్చు.
ఇతడు మ్యాక్రో ఎకనామిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈవెన్ మోర్ ప్రయారిటీ ఫర్ ద మ్యాక్రో ఎకనామిక్స్. స్థూల అర్థశాస్త్రానికి విపరీతమైనటువంటి ప్రయారిటీ ఇచ్చాడు అనేసి చెప్పొచ్చు జేఎం కీన్స్. సో కాబట్టి ఈ జేఎం కీన్స్ స్థూల అర్థశాస్త్రానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇతడు సాంప్రదాయవాదులు, నవ్య సాంప్రదాయవాదులు చెప్పిన సిద్ధాంతాలన్నిటినీ వ్యతిరేకించి, విమర్శించి వాటికి ఆల్టర్నేటివ్ థియరీస్ డెవలప్ చేయడం జరిగింది. ఎప్పుడు 1936లో ఇన్ ద నేమ్ ఆఫ్ ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ. దట్ ఈస్ హిస్ బుక్, ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, పాపులర్లీ నోన్ యాజ్ జనరల్ థియరీ, సమగ్ర సిద్ధాంతము అంటాం పాపులర్గా. ఓకే, పూర్తి పేరేంది? ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ. దట్ వాస్ ద బుక్. సో ఈ విధంగా 1936 సంవత్సరంలో జేఎం కీన్స్ అన్నటువంటి ఆర్థికవేత్త రచించినటువంటి ఆ పుస్తకము వలన, ఓకే, ఆ టెక్స్ట్ బుక్ వలన ఎకనామిక్స్కు వైడ్ స్కోప్ అన్నటువంటిది వచ్చింది. మ్యాక్రో ఎకనామిక్స్కు ప్రాధాన్యత వచ్చినది. కాబట్టి ఈ విధంగా జేఎం కీన్స్ని ఏమంటున్నామంటే ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అనేసి అంటారు. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఆడమ్ స్మిత్, ఫాదర్ ఆఫ్ క్లాసికల్ ఎకనామిక్స్ అన్న ఆడమ్ స్మిత్, ఫాదర్ ఆఫ్ నియో క్లాసికల్ ఎకనామిక్స్ అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ లేదా ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ అన్న, ఆధునిక అర్థశాస్త్ర పితామహుడన్న, స్థూల అర్థశాస్త్ర పితామహుడన్న జేఎం కీన్స్ అంటాం. సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు అయితే ఎవరు? ఆల్ఫ్రెడ్ మార్షల్. సో ఈ విధంగా కొంతమంది ఆర్థికవేత్తలు ఎకనామిక్స్లోకి వెలుగులోనికి రావడం జరిగినది. సాంప్రదాయవాద సిద్ధాంతాలకు, ఆధునికవాదుల సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమైనవి. ఆధునికవాదులు అంటే మ్యాక్రో ఎకనామిక్స్, జేఎం కీన్స్ తర్వాత వచ్చిన ఆర్థికవేత్తలు వాస్తవాలను, ప్రజెంట్ ఉన్నటువంటి వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని సిద్ధాంతాలను డెవలప్ చేయడం జరిగినది. ఓకే, ప్రజెంట్ మన యొక్క పాలసీలు అన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్ థియరీస్ రిలేటెడ్ ఆస్పెక్ట్సే, స్థూల అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలే. స్థూల అర్థశాస్త్రం అంటే సామూహిక యూనిట్లు, ఒక యూనిట్కు మరొక యూనిట్కి సంబంధం ఉంది, నో ఇండివిజువల్. మైక్రో అంటే ఇండివిజువల్, ఒకదాంతో ఇటు సంబంధం లేదు, అది సపరేట్, ఇది సపరేట్, డిమాండ్ సపరేట్, సప్లై సపరేట్. కానీ మ్యాక్రోలో డిమాండ్, సప్లై కోరిలేటెడ్, ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటుంది అనేసి పేర్కొంటున్నాం. సో ఆ విధంగా ఎకనామిక్స్ అనే సబ్జెక్టు ఆవిర్భవించడం జరిగినది. అయితే ఇక్కడ మీరు గమనించండి, స్థూల అర్థశాస్త్రం అయినా లేకుంటే సూక్ష్మ అర్థశాస్త్రం అయినా రెండు ఎకనామిక్స్లో ఒక భాగము, నో డౌట్ అంటారు. సో ఇయర్ ఎకనామిక్స్ ఏం చెప్తున్నది? అది సూక్ష్మైన, స్థూలైన మానవుని ఆర్థిక ప్రవర్తనను అధ్యయనం చేసేదే, నో డౌట్. కానీ మైక్రో ఎకనామిక్స్లో మానవుని ఆర్థిక ప్రవర్తనే ఉంటుంది, కానీ ఒక అంశం పైన ఫోకస్ ఉంటుంది. మ్యాక్రో ఎకనామిక్స్లో మానవుని ఆర్థిక ప్రవర్తనే ఉంటుంది, కాకపోతే అన్నిటిపైన ఫోకస్ ఉంటుంది. రెండిట్లో మానవుని ఆర్థిక ప్రవర్తనే. కాబట్టి మానవుని ఆర్థిక ప్రవర్తనకు మూలమేంది? కోరికలు. నువ్వెందుకు చదువుకుంటున్నావు? నేనెందుకు క్లాస్ చెప్తున్నాను? మరొక వ్యక్తి ఆ పని ఎందుకు చేస్తున్నాడు? హ్యూమన్ బీయింగ్ హ్యావ్ సమ్ డిజైర్స్, కోరికలు అంటాం దాన్నే. కోరికలు, బుద్ధుడు అన్నట్లుగా కోరికలు మానవుని కారణం కోరికలు అన్నట్లుగా నువ్వు నేను చేసే ప్రతి పని మనకు కొన్ని కోరికలు ఉన్నాయి. నీ కోరిక ఏమిటి? జాబ్ కావాలి. జాబ్ ఎందుకు కావాలి? ఒక ఇల్లు కట్టుకోవాలి, లేకుంటే రోజు తినడానికి తిండి కావాలి, ఏదో ఒకటి. అంటే యూ హ్యావ్ సమ్ డిజైర్. కాబట్టి నీ కోరిక నెరవేర్చుకోవాలంటే నీకు జాబ్ కావాలి. నీ కోరిక నెరవేర్చుకోవాలంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే జీతం కావాలి, జీతం కావాలంటే ఉద్యోగం కావాలి. మరి ఉద్యోగం కావాలంటే ఏం కావాలి? ఎకనామిక్స్ కావాలి. అందుకు ఎకనామిక్స్ చదువుతున్నావు. సో కాబట్టి
ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ ఎందుకు చదువుతున్నావు అంటే నీకు అవసరం ఉంది కాబట్టి. అది నీ యొక్క బిహేవియర్. నాకు కూడా అంతే. నేను ఎందుకు క్లాస్ చెప్తున్నాను, నాకేదో ఐ హ్యావ్ సమ్ డిజైర్, ఆ కోరిక నెరవేర్చుకోవాలంటే మనీ నాకు అవసరం. ఆ మనీ సంపాదించడానికి నేను క్లాస్ చెప్తున్నాను. సో కాబట్టి నువ్వైనా నేనైనా మనకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి. నీ కోరిక వేరు కావచ్చు, నా కోరిక వేరు కావచ్చు. బట్ నీకు కోరిక ఉంది, నాకు కోరిక ఉంది. నీకు సైకిల్ కొనాలని కోరిక ఉంటే నాకు బైక్ కొనాలని కోరిక ఉండొచ్చు. నీకు బైక్ కొనాలనే కోరుకుంటే నాకు కారు కొనాలని కోరిక ఉండొచ్చు. నీకు ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటే లేకుండా నాకు ల్యాండ్ కొనాలని కోరిక ఉండొచ్చు. మరొక వ్యక్తి గోల్డ్ కొనాలని కోరిక ఉండొచ్చు. బట్ కోరికలు అయితే ఉన్నాయి. కోరికలు వేరు కావచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు నెరవేర్చుకోవాలంటే వనరులు ఉంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు నీ దగ్గర నా దగ్గర తక్కువ ఉన్నాయి. కాబట్టి వాటిని సంపాదించుకోవడానికి నువ్వు నేను ఏదో ఒక పని చేస్తున్నాం. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు, ఒక వ్యక్తి బిజినెస్ చేస్తున్నాడు, ఒక వ్యక్తి థీఫ్ అంటే దొంగతనం చేస్తున్నాడు, ఒక వ్యక్తి బెగ్గింగ్ అడుక్కుంటున్నాడు, ఒక వ్యక్తి మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నాడు, ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తున్నాడు, ఒక వ్యక్తి ఇండస్ట్రీ అంటున్నాడు, ఒక వ్యక్తి ఆ పని, ఒక వ్యక్తి ఈ పని, ఏదో ఒక పని చేస్తున్నారు. అది మంచి చెడ, దట్ ఈస్ నాట్ డిఫరెంట్. ఐ టోల్డ్ యూ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎథిక్స్. నా సబ్జెక్టు ఎథిక్స్లో భాగం కాదు. నేను ఎథిక్స్ మాట్లాడితే సబ్జెక్టు నీకు డెవలప్ కాదు. కాబట్టి ఎకనామిక్స్ చదువుతున్నంత వరకు డోంట్ థింక్ అబౌట్ ఎథిక్స్. అందుకోసమే ఎకనామిక్స్ సార్లు వచ్చి అంత వీళ్ళకి ఎథిక్స్ కాకుండా ఏదంటే అది నేర్పిస్తారనేసే, మీలో ఎథిక్స్ కూడా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఏం చెప్తున్నారు, ఎథిక్స్ అనే సబ్జెక్ట్ కూడా ఇంక్లూడ్ చేశారు కొన్ని ఎగ్జామ్లలో. వాళ్ళు వచ్చి ఎథిక్స్ గురించి మాట్లాడతారు. బట్ ఈ సబ్జెక్టు నేను మాట్లాడేటప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎథిక్స్. నేను చెప్పేది ఒకటే, డబ్బు సంపాదించడానికి చేసే ప్రతి పని ఎకనామిక్సే అంటాను.